సార్ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ అన్నది ఇక్కడ పూర్తిగా కనపడట్లేదు. అసలు ఫీజులు నియంత్రించేటువంటి రెగ్యులేటరీ కమిషన్ ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో చూస్తే ఫీజులు ఆ ప్రైమరీ స్కూల్ దగ్గర నుండి ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఫీజులు ఏ స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దీని మీద మీరు చాలా కాలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తిగా అడుగుతూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మాఫియా అండర్లైన్ చేసుకోమని చెప్తున్నాం. ఈ మాట అంటే చాలామంది బాధపడతారు. ఎడ్యుకేషన్ మాఫియా విజృంభించి తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంది. దాన్ని నియంత్రించడానికి వేసినటువంటి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒట్టి తూచ్ అది పనే చేయడం లేదు. అది పని చేసింటే మోహన్ బాబు ఎలా తప్పించుకొని పోతాడు? సాధ్యమే కాదు. కాబట్టి ఫీజు రెగ్యులేషన్ కమిటీ పని చేయడం లేదు. మీరు ఈరోజు సోకాల్డ్ విద్యా సంస్థలు, కార్పొరేట్, సెమీ కార్పొరేట్, ఒక్కొక్కరి పేరెత్తి చెప్తా. ఇంటర్మీడియట్, 10th క్లాస్, ఎల్కేజీ దగ్గర నుంచి యూకేజీ దగ్గర నుంచి ఎన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటే అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక 2వ తరగతి చదివేటువంటి ఒక విద్యార్థికి ఇదే విజయవాడలో, ఇదే పక్కనటువంటి గుంటూరు జిల్లాలో, అమరావతికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పాఠశాల, పేరుగాంచినటువంటి పాఠశాలలో 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ పని చేస్తూ ఉన్నట్లేనా? అన్నం తినకపోయినా హాస్టల్లో నువ్వు డబ్బు కట్టాలని చెప్పేసి ఆ డబ్బు కట్టకపోతే ఆ పిల్లలను ABCDEF అని చెప్పేసి వాళ్ళ దగ్గర భోజనం తినకుండా ఉంటే అట్లా F లాంటి గ్రూపుల్లో నెట్టేసేటువంటిది కరెక్ట్ కాదా? ఎక్కడ పర్యవేక్షణ ఎక్కడుంది? పర్యవేక్షణ చేయాల్సినటువంటి విద్యాశాఖ అధికారులకు నెలా పొద్దు ముడుపులు ముట్టుతున్నాయి. పేరెంట్స్ కమిటీ మీటింగ్కు పేరెంట్స్ రాకుండానే, అధికారులు లేకుండానే అక్కడికి వచ్చి కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూర్చొని వాళ్ళే సమావేశం జరిగేట్టు రికార్డుల్లో సంతకాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. జీవో నెంబర్ 1 వేస్ట్ జీవో, ఏమి ఇంప్లిమెంటే కావడం లేదు. ఇంటర్మీడియట్కు ఈరోజు దానికి పేర్లు పెట్టి, రకరకాలైన పేర్లు పెట్టి సోకాల్డ్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయలు, 3,50,000, 4 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే అసలు ఈ ప్రభుత్వము కనీసం చర్య తీసుకుంటా ఉందా? ఎంత కష్టపడి ఏది విపరీతమైనటువంటి ప్రచారం, ఆ ప్రచారానికి 1, 1, 2, 2, 4, 4, 5, 5 అని చెప్పి ర్యాంకుల పరంపరలో విద్యార్థులు కంపోస్ట్ ఎరువులుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి కార్పొరేట్ విద్యా వ్యవస్థను పాలక వర్గాలే పెంచి పోషిస్తూ ఉన్నాయి. వారే చరిత్రలో రాజకీయ నాయకులై చట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఆ ఫీజు నియంత్రణ ఎక్కడ? 4 లక్షల రూపాయలు డబ్బులు, ఎంసెట్ అని చెప్పి, జిప్పర్ అని చెప్పి, జీ అని చెప్పి, ఒలింపియాడ్ అని చెప్పి, ఎన్ని రకాల పేర్లు. ఇవన్నీ నిషేధించిందని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇవన్నీ నిషేధించడం చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చెప్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా అని చెప్పి CBSE చెప్తుంది. వీటన్నిటిపైన చర్యలు తీసుకుంటామని MEO దగ్గర నుంచి DEO దగ్గర వరకు చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటిస్తారు. ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? అడ్వర్టైజ్మెంట్ వేయలేదా? ఒక్క ర్యాంక్ వస్తే 100 చోట్ల అదే ర్యాంకును మీరు తిప్పి పేర్లు మార్చి ఆ సంవత్సరంలో వస్తే ఈ సంవత్సరం వస్తే ఆ సంవత్సరం మీరు ఆ ర్యాంకర్ను కొనుగోలు చేయడం లేదా? కొనుగోలు చేసి మాదని చెప్పి విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరవడం లేదా? ఇంకా ఇంతకంటే ఏం కావాలి? సాక్ష్యాలతో సహా పేర్లతో సహా ఆన్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విత్ నేమ్, హాల్ టికెట్లతో సహా నేను చెప్పిన. ఒక్క ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అయినా సరే మీ విద్యా సంస్థలో శ్రీ చైతన్యలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, నారాయణ విద్యా సంస్థలో ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీవా స్కూల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు, లేదా పలాని భాష్యం స్కూల్లో ఇన్ని లక్షల మంది ఉన్నారు, వీళ్ళల్లో ఇంతమందికే ర్యాంకులు వచ్చాయి, మిగతా వాళ్ళకు రాలేదు అని ఒక్క చోటలో చెప్పారా? మరి మేము మా స్కూల్లో చేరితే, మా కాలేజీలో చేరితే మొత్తం అందరికీ మెడికల్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. 9 లక్షల నుంచి 14 లక్షలు ఒక విద్యా సంస్థలో స్టూడెంట్స్ ఉన్నారు. మీకు వచ్చిన సీట్లన్నీ, మీకు వచ్చిన ర్యాంకులన్నీ. కాబట్టి ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెట్టి వారి అసహాయతను సొమ్ముగా చేసుకొని విద్యా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా అమ్ముకునే దానికి
విజృంభించడానికి ఈరోజు ప్రయత్నం. ప్రభుత్వం ప్రేక్షక పాత్రలో ఉంది.